దేవుడు మానవ జాతిని, మానవ యొక్క సంతతిని ఎంతగానో ప్రేమించాడు. అదే యోహాను సువార్త 3:16లో ఏం చూస్తున్నాం? దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎందుకొరకు మనకి ఈ లోకంలో అనుగ్రహించాడు? మనము నిత్య జీవాన్ని పొందుకోవాలని. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి సర్వ సృష్టిని 6 దినాల్లో చేసి ముగించాడు. ముగించిన తర్వాత సృష్టి అంతా చేసిన తర్వాత అప్పుడు మానవులను నిర్మించాడు. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. తర్వాత ఎందుకొరకు 28 కాబట్టి వారికి చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఎప్పుడైతే మానవునికి సర్వ సృష్టి మీద ఈ అధికారాన్ని దేవుడు ఇచ్చాడో, అయితే మానవుడు దేవుని యొక్క మాటను అతిక్రమించాడు. అతిక్రమించిన తర్వాత మరి సాతాను ద్వారా మోసగించబడిన అవ్వ ఆ యొక్క తినవద్దని చెప్పిన పండుని తిని మరి పాపములో పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మరి 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఎప్పుడైతే వారు దిగంబరులని తెలుసుకున్నారో అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. అంతవరకు వారు వెలుగు వస్త్రాలను కలిగి ఉన్నారు. దేవుడు వెలుగు, ఆ వెలుగు వస్త్రాలనే వారు కలిగి ఉన్నారు. 104వ దావీదు కీర్తన 2వ వచనం. 104వ దావీదు కీర్తన 2వ వచనం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. కాబట్టి వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. ఆ వెలుగు వస్త్రాలే ఆదాము హవ్వలకు ఇచ్చాడు. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమం ద్వారా వెలుగు వస్త్రాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు తమ సొంత ఆలోచనలతో ఆ యొక్క మరి అంజురపు చెట్టు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకున్నారు. అయితే దేవుడు వచ్చినప్పుడు ఆయన స్వరం విన్నారు, భయపడి దాక్కున్నారు. అంతకుముందు ఆయన స్వరం వింటే ఎంతో సంతోషంగా దేవుని యొక్క సముఖానికి వచ్చేవారు. ఇప్పుడు దాక్కోవటం ప్రారంభించారు. అప్పటి నుండి ప్రారంభమైంది దేవుని స్వరం వింటే చాలు భయపడి దాక్కునే వారంగానే మనం ఉన్నాం. కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి, ఆ రీతిగా మానవ కోటి అయినప్పుడు మొట్టమొదటి గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వధించాడు. వారిని చంపకుండా వారి మరణాన్ని గొర్రెపిల్ల మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఎట్లా? లేవియాకాండం, దేవుని యొక్క వాక్య భాగంలో 1వ అధ్యాయం, లేవియాకాండం 1వ అధ్యాయం 10వ వచనం. ఏమేం పేర్చాలంట? దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను. తరువాత 13,
కాబట్టి అది దహన బలిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ నా విశ్వాస జీవితంలో ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయము, లేవియా కాండం మొదటి అధ్యాయము 4వ వచనం. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఈ చట్టాల ప్రకారం ఆదాము హవ్వల పాపాన్ని దేవుడు క్షమించి ఆ గొర్రెపిల్ల మీద, ఏ గొర్రెపిల్ల? లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, యోహాను సువార్త 1:29 ప్రకారం ఆ గొర్రెపిల్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఆ గొర్రెపిల్లను వధించిన తర్వాత ఆదాము హవ్వలు జీవించడానికి ఇప్పుడు వారి వస్త్రాలు చూశాడు. వారి ప్రాణమైతే దక్కింది. పాపంలో వచ్చి జీతం మరణం నుండి రక్షింపబడ్డారు దేవుని కృపను బట్టి. ఆ రక్షకుడు ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆది ఆదాము కుటుంబం నుండి నేటి వరకు, ఇంకా సృష్టి అంతం వరకు ప్రతి కుటుంబం మరియు వారి నిమిత్తమై ఆ యొక్క గొర్రెపిల్ల వధించబడుతూనే వచ్చింది. వధించబడకపోతే నీకు నాకు మరణమే శరణ్యం. పాపంలో వచ్చి జీతం మరణం. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే నీకు నాకు మరణమే. అయితే నేటి వరకు సజీవ లెక్కలో ఉన్నామంటే పాత నిబంధన గ్రంథమంతా ఆ గొర్రెపిల్ల రక్తం ప్రోక్షణ ద్వారా నీవు నేను పాపక్షమాపణ పొందుతూ వచ్చాం. అది అనాది కాలంలో దేవుడు ఏర్పరిచి ఆదాము హవ్వలను ప్రేమించి తన చట్టాన్ని గొర్రెపిల్ల మీదకి మోపాడు. తన చట్టమైతే ఖచ్చితంగా పాటించాడు, కానీ మరణాన్ని ఆదాము హవ్వల నుండి గొర్రెపిల్ల మీదకి ఆ యొక్క మార్పిడి చేశారు. వీరి యొక్క చేతులు గొర్రెపిల్ల మీద తల నుంచిన తర్వాత ఆ రీతిగానే నీవు నేను ఈ దినాన సజీవ లెక్కలో ఉన్నామంటే అది నీ గొప్ప కార్యం కాదు, నా గొప్ప కార్యం కాదు. మనం అందరం కూడా రోమా 3:23 ప్రకారం ఏముంది? ఏ భేదమును లేదు. కాబట్టి ఆ మహిమను పొందలేకపోతూ ఉన్నాం. అయితే మరణము నుండి తప్పించి మరి ఒక అవకాశాన్ని మనకి ఇచ్చినా మనం ఆ రీతిగా పొందేదానికి ప్రయత్నం చేయాలి. అందునిమిత్తమే దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చాం. ఆదాము హవ్వలకు శాశ్వతమైన రక్షణ వస్త్రాలు ఆ గొర్రెపిల్ల చర్మాన్ని ఊడదీసి చర్మపు చొక్కాయలను జయించి వారిని ఏదైనా తోట నుండి బయటికి గంటివేశాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ప్రతి కుటుంబంలో ప్రతి భార్యాభర్తలు, ప్రతి కుమారులు కుమార్తెలు వారి జీవితాల్లో దేవుని యొక్క ఆజ్ఞలు నీ హృదయంలో పదిలపరిచాడు దేవుడు. ఆ ఆజ్ఞలను పాటించకుండా ఏ ఒక్క ఆజ్ఞలో నువ్వు తప్పిపోయినా దేవుడు నీకు నాకు ఇచ్చే గతి ఏంటంటే సుఖవంతమైన ఏదైనా తోట లాంటి నీ కుటుంబంలో నుండి నువ్వు బయటికి వేయబడతావు. ఆ తర్వాత నువ్వు కష్టపడి, ఆదాముకు చెప్పాడు, నువ్వు మంటి నుండి తీయబడ్డావు కాబట్టి నీ జీవితకాలం అంతా చెమటోడ్చి ఆహారం తినాలా, కష్టపడి ఆహారం తెచ్చుకోవాలా నీ కుటుంబానికి నీకు. ఆ రీతిగా దేవుడు అనాది కాలం నుండి నిన్ను నన్ను కనికరించి మన ప్రాణాన్ని అయితే తీయలేదు, కానీ శిక్షను మాత్రం అమలుపరిచాడు. కాబట్టి నీవు నేను ఆజ్ఞలను తెలుసుకొని ఆజ్ఞానుసారం జీవిస్తే మనము కానీ మన బిడ్డలు కానీ పాపానికి దాసులు కాకుండా ఏదైనా తోటలో ఉండే అవకాశం దేవుడు నీకు నాకు ఇస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, ఆ రీతిగా మరి సృష్టి ప్రారంభించబడింది. ఆ తర్వాత మనకు తెలుసు హేబెలు కయ్యను బలి వారి ద్వారా ఎవరైతే విధేయతగా ఉంటారో అంగీకరించబడ్డాడు. హేబెలు కయ్యను వారి బలుల్లో తేడా ఏంటి? హేబెలు విధేయతగా నమ్రతగా వచ్చాడు, కయ్యను అవిధేయతగా వచ్చాడు. కాబట్టి విధేయులుగా ఉన్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె వారి అర్పణ దేవుని దృష్టిలో అంగీకరించబడుతుంది. తల్లిదండ్రులు వారిని ప్రేమిస్తారు. ఎవరైతే అవిధేయులుగా ఉంటారో, అంటే మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తారో, వారి జీవితంలో శాంతి సమాధానాలు ఉండవు కయ్యనులాగా. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. తర్వాత 6వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే 6వ అధ్యాయంలో అయితే మరి మనకు తెలిసిందే 5వ అధ్యాయంలో హానోకును గురించి 5వ అధ్యాయం 21వ వచనం చదవమ్మా. ఆదాము హవ్వలు ఎంతకాలము దేవునితో ముఖాముఖిగా ఉన్నారో మనకు తెలియదు, ఎంతకాలం ఉన్నారో. అయితే హానోకు మాత్రం 65 సంవత్సరాలకు మెతుషెలను కనిన తర్వాత దేవునితో సహవాసాన్ని ప్రారంభించిన తర్వాత
300 సంవత్సరాలు అనుదినము తప్పక దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీవు నేను దేవునితో సహవాసం కావాలని ఆశపడే హృదయం నీకు నాకు ఉందా? ఆయన యొక్క సన్నిధికి వచ్చి ఆయన యొక్క నోటి మాటలు విని నా జీవితంలో నేను ఎక్కడ జారిపోయానో, ఎక్కడ పడిపోయానో, మరి నా యొక్క పోకడ కానీ ఆయన రాకడ కానీ ఏది ముందైతే అది జరగచ్చు. ఆ యొక్క రాకడకు నా పోకడకు నేను సిద్ధంగా ఉన్నానా లేదా అని నీవు నేను సిద్ధంగా ఉన్నామా లేదా పరిశీలించుకునే వారిగా ఉండాలా. అవునా కాదా? రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. ఎత్తబడెదవా లేక విడువబడెదవా? ఎత్తబడెదవా లేక విడువబడెదవా? రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. కాబట్టి నీవు నేను సిద్ధపడాలనే ఇంతగా మందిరాలు కట్టుకున్నాం, అనుదినము వార పరిచర్యలు ఏర్పాటు చేసుకున్నాం, అనేక కోడికలకు మనం వస్తూ ఉన్నాం. అయితే మనము ఆయన రాకడకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది పరిశీలించుకోవాలి. హానోకు విషయంలోకి వస్తే 300 సంవత్సరాలు దేవునితో కూడా నడుస్తూ అనుదినము దేవునితో సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించుకున్నాడు. ఆదాము హవ్వల తర్వాత హానోకు పునరుద్ధరించుకున్నట్లు మనం చూస్తున్నాం. హానోకుకు సాధ్యమైంది, నీకు నాకు సాధ్యం అవుతుందా కాదా? అవుతుందా కాదా? వినపడ్డంలే నాకు. గట్టిగా చెప్పాలి, అవుతుంది. ఎందుకు కాదు? మేము కూడా హానోకు లాంటి వాళ్ళం అవుతాం. హానోకులాగా దేవునితో సహవాసం కలిగి ఉంటాం. మేమే కాదు, మా సంతానానికి కూడా ఆ మార్గాన్ని నేర్పిస్తాం. ఆ రీతిగా మా బిడ్డలు కూడా దేవునితో అనుదినం సహవాసం కలిగిన వారుగా ఎదగాలనే మన ఆశ. కాబట్టే నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను కూడా అది సాధ్యమని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మనకు రాయించి పెట్టాడు. కాబట్టే హానోకు ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఉంటే ఆయన ఏం చేశాడు? 24వ వచనం, ఆదికాండం 5:24. కాబట్టి దేవుడు అతన్ని తీసుకుని పోయినాడు కాబట్టి అతడు లేకపోయాను. దేవుడు మరి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళారు, చాలా దూరం వచ్చేసాం. హానోక్, ఏమైనా ఇంటికి వచ్చేసి నాతో పాటు అంటే నీ ఇష్టం ప్రభువా. కాబట్టి పరలోక రాజ్యంలో గృహాలు ఉన్నాయా లేవా? నివాసాలు ఉన్నాయి. మరి మన నివాసం ఎక్కడ? నీ నివాసం నా నివాసం ఎక్కడ? కర్ర, రాతి, బంగారు, వెండి, వెలగల రాళ్లతో కట్టుకుంటా ఉన్నామా లేదా? కాబట్టి నీవు నేను పరిశీలించుకోవాలా దేవుని వాక్య లేఖనాలను బట్టి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ మనం గమనించినట్లయితే 10వ వచనం, నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరుడు. ఈ పునాది యేసుక్రీస్తే. అయితే ఎట్లా కడుతున్నామంట? 12, 13 అందరం కలిసి, ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. కాబట్టి నీవు నేను ఆ పరలోక రాజ్యములో ఏ రాళ్లతో ఇంటిని కట్టుకుంటున్నావు? బంగారమా, వెండ, వెలగల రాళ్ళ, కర్ర, గడ్డి, కొయ్యకాల? ఒకవేళ కర్ర, గడ్డి, కొయ్యకాలైతే దేవుని యొక్క అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు కాలి బూడిదైపోతుంది.
మనము మన కుటుంబ సభ్యులను అందరినీ కూడా రక్షించే స్థితిలో ఉండలేం. అయితే హానోకు అట్లా కాదు. దేవుని యొక్క చిత్తంలో ఉన్నాడు. దేవుడు ఆయన్ను తీసుకొని పోయాడు కాబట్టి ఆయన లేకపోయాడు. తరువాత 6వ అధ్యాయం 2వ వచనం. ఆ, ఆ. ఆజ్ఞాతిక్రమం పాపం ఎక్కడా విడిచిపోవడంలే, మనిషి వెంబడే వస్తుంది, తరాల వెంబడి తరాలు వస్తానే ఉంది. కాబట్టి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. తల్లిదండ్రుల ప్రసక్తి లేదు, పెద్ద చిన్న గురు దైవమే లేదు. ఎప్పుడైతే అట్లా చేశారో 1000 సంవత్సరాల సంఖ్యను దేవుడు ఒక 0 కొట్టేశాడు. అవునా కాదా? ఒక 0 కొట్టేశాడు. 3వ వచనం. ఆ, ఆ. కాబట్టి 120 ఏండ్లకు దేవుడు తగ్గించాడు. అంతేకాకుండా 6వ వచనం, 5-6 వచనాలు ఏంటి? నరుల చెడుతనం భూమి మీద ఎట్లుందంట? గొప్పదనియు. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ, రోజుకు ఎన్ని గంటలు? 24 గంటలు మానవుని యొక్క ఊహ తలంపు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. దేవుడు చెప్పాడు, నేను కాదు. నేను చెప్తే అంకుల్ మా మీద కక్షతో అట్లా మాట్లాడినాడు, మా హృదయం యొక్క ఆలోచన తలంపు చెడ్డదా, అంకుల్ ఒక్కడే పరిశుద్ధుడా, ఎట్లాంటి సేవకుని తీసుకున్నాం నాయనా మేము అనుకుంటారు కదా. ఇది దేవుని వాక్యం, దేవుడు చెప్పింది. మనమందరం కూడా కాబట్టి ఆ రీతిగా నీవు నేను కూడా ఆయన ఎంతగానో చెడ్డదని యెహోవా చూచి ఏం చేశాడు? కత్తి తీసుకొని ముక్కలు ముక్కలు నరికేశాడా? 6వ వచనం. కాబట్టి దేవుడు మనసులో నొచ్చుకున్నాడంట, గుచ్చుకున్నది. అయ్యో, నేను వారి కొరకు ఇంత గొప్ప సృష్టిని చేసి అభ్యున్నతమైన స్థితిని వారికి ఇచ్చి వారు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలని మంచి ప్రణాళికతో తీసుకుని వస్తే వారు నా యొక్క సృష్టి కార్యాన్ని అంతటిని నాశనం చేశారే అని ఎంతో బాధపడి మనసులో నొచ్చుకొని ఆ సృష్టి అంతటిని నాశనం చేయాలనుకున్నాడు. అయితే ఆ సృష్టి అంతటిలో, ఆ మానవ జాతి అంతట్లో మరలా ఒక కుటుంబం దొరికింది. ఎవరా కుటుంబం? 8వ వచనం. 9. తన తరములో నిందారహితుడై ఉండెను. హానోకు తర్వాత దేవుడు కూడా నోవహు కూడా దేవునితో నడిచినవాడు. అలాంటి దేవునితో నడవడమే కాకుండా ఆయన ఎట్లంట, తన భార్య, 3 కుమారులు, 3 కోడన్లు అందరినీ కూడా రక్షించుకొని ఆ తరం వారందరిలో ఎవరు ఎట్లా పోయినా వారి కుటుంబం మాత్రం దైవరాజ్యానికి పాత్రుడిగా అయ్యారు. అందుకే ఆ పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్న రక్షణ ఓడలో 8 మంది కూడా చేర్చబడ్డారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, నా విశ్వాస జీవితంలో ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, సృష్టి అంతా నాశనమైంది, నోవహు కుటుంబం ఒక్కటి మిగిలింది. అయితే మరి ఇప్పుడు అలాంటి ప్రళయాలు అవన్నీ రాకుండా మనం ఎందుకు కాపాడబడ్డాం? 21వ వచనం, 8వ అధ్యాయం 21వ వచనం. ఇరవై రెండు. కాబట్టి దేవుడు తీర్మానం చేసుకున్నాడు, ఇప్పుడు నేను చేసినట్లు సమస్త సృష్టిని నాశనం చేయను. అందుని బట్టే నీవు నేను సజీవ లెక్కలో ఉన్నాం. నా ప్రియ సహోదరుడా సహోదరి, నా విశ్వాస జీవితంలో నీవు నేను కూడా
దేవుని యొక్క చిత్త ప్రకారంగా నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ప్రవర్తనను గురించి మనము జాగ్రత్త వహించి దేవుని కొరకైన సాక్షులుగా నీవు నేను ఉండాలని దేవుడు నీతో నాతో సెలవిస్తూ ఉన్నాడు. రండి, మరి మరలా ఇక్కడ నోవహు సంతతికి వారికి చెప్పాడు. 7వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవుడు నోవహు వారి కుమారులతో చెప్పాడు, ఫలించి అభివృద్ధి నొందుడి, భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. కాబట్టి దైవ చిత్త ప్రకారంగా ఈ రీతిగా దేవుడు వచ్చే సమయంలో విగ్రహారాధకుని కుటుంబమైన 12వ అధ్యాయానికి వద్దాం. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదామండి. ఆదికాండం 12. యెహోవా నీవు లేచి నీ దేశం మూడవ వచనం కూడా నాలుగు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. కాబట్టి అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దానికి లోబడ్డాడు. కాబట్టి ఆ తరములో అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం 15:6. కాబట్టి అతడు యెహోవాను నమ్మెను, కాబట్టి ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. విశ్వాసము ద్వారానే దేవుని యొక్క రాజ్యానికి నీవు నేను వారసులమవుతామనే సత్యాన్ని గుర్తిరిగి మనము ముందుకు నడవాలి. ఆ రీతిగా నోవహు కుటుంబం నుండి అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము దైవ స్వరాన్ని విని విశ్వాసులకు తండ్రి అయినంతగా దేవుడు ఆయనను ఎన్ని శోధించినా దేవుని యొక్క సన్నిధి నుండి తప్పిపోకుండా అబ్రహాము ఎదుగుతూ వచ్చాడు. 17వ అధ్యాయం మొదటి వచనం, ఆదికాండం 17. కాబట్టి అబ్రహాముతో నిబంధన చేసుకున్నానన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడిని అని చెప్పాడు. కాబట్టి నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇది మన అందరితో కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. తర్వాత 15వ అధ్యాయము 15-16 వచనాలు. కాబట్టి నీ యొక్క సంతతి వారు ఏంటంటే నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదవు. అంతేకాకుండా నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాహాముతో చెప్పాను. ఎప్పుడు వస్తారో 4వ తరం వారు? అప్పటికి మరి వారికి ఎన్ని సంవత్సరాల కాలం? 14వ వచనం. కాబట్టి ఈ చరిత్రను బట్టి అబ్రహాముకి ఏదైతే దేవుడు ప్రమాణం చేశాడో ఆ ప్రకారంగా ఆయన యొక్క అబ్రహాము సంతతి యొక్క 4వ తరం వారు దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆ యొక్క మరి ఐగుప్తుకు వారు కొనిపోబడ్డారు. అక్కడ మరి యోసేపు ఇశ్రాయేలీయులు అక్కడ చేరుకున్న తర్వాత యోసేపు ఎరుగని రాజు వారిని పరిపాలిస్తూ వచ్చాడు. ఆ యొక్క చరిత్ర అంతా మనకు తెలిసినదే. ఆదికాండం మరి నిర్గమకాండం, దయచేసి నిర్గమకాండం 1వ అధ్యాయం 2-5 వచనాలు. యాకోబు గర్భమున పుట్టిన వారు అందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.
యోసేపును అతని అన్నదమ్ములు అందరూ ఆ తరము వారందరూ చనిపోయి. 8వ వచనం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. అప్పుడు ఇశ్రాయేలీయులకు కష్టాలు ప్రారంభించబడ్డాయి. ఆ తర్వాత శాసనమైంది మగబిడ్డలను చంపి పడేయాలని. ఆ కాలంలో మోషే జన్మించటం, మోషే యొక్క జీవితం, దేవుడు మరి ఫరో కుమార్తెకు కనికరం కలగటం, తిరిగి మోషే బ్రతికి ఫరో కుమారునిగా పెంచబడడం జరిగింది. ఇప్పుడు దైవ చిత్తములో ఆ యొక్క తల్లి మోషేకు పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు, పితరులు వారితో చెప్పిన మాటలు ఆ తల్లి వివరించింది. పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె దగ్గరికి తెచ్చే లోపలే ఆ మోషేకు తల్లి అన్నీ చెప్పేసింది. అప్పటికి ఎవరెవరు ఉన్నారు? వారికి 3 సంతతి. ఎవరు వారు? అహరోను, మిరియాము, మోషే. వీరి ముగ్గురిని, వీరే కాకుండా ఇశ్రాయేలీయులంతా కూడా ఆ దైవరాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక దినాన ఇక్కడ నుండి బానిస బ్రతుకుల నుండి మమ్మల్ని విడిపించే రక్షకుడిని దేవుడు పంపిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో మరి మోషే ఈ యొక్క సిద్ధపాటు అన్నిట్లో ఉండి ఆ ఐగుప్తు ధనాన్ని కానీ ఆ భోగభాగ్యాలు కానీ ప్రేమించక ఆ యొక్క తన సహోదరులైన హెబ్రీల సంతతి విడుదల కొరకు ప్రయాసపడ్డాడు. ఐగుప్తుని చంపి ఫరోకు తెలిసి చంపాలని చూస్తే మిద్యాన్ అరణ్యానికి పారిపోయి అక్కడ ఇత్రో ఆశ్రయం ఇచ్చాడు. అక్కడ ఇత్రో కుమార్తె సిప్పోరానిచ్చి పెళ్లి చేసి అక్కడ ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యములో మందను మేపుతూ అక్కడ సిద్ధపడుతూ వచ్చాడు. ఇక్కడేమో ఐగుప్తు విద్యలన్నిట్లో ప్రవీణుడైపోయినవాడు. అటువంటి ప్రవీణతతో నేను ఇశ్రాయేలులకు రక్షణ కలగజేస్తా అనుకున్నాడు. కానీ దేవునికి అది ఇష్టం లేకపోయింది. రండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండను. కాబట్టి ఆ మోషే అప్పుడు నేను రక్షకుడిని అయితే అనుకున్నాడు, నాయకుడిని, ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలగజేస్తా అనుకున్నాడు. అది దేవుని సంకల్పం కాదు. ఆ తర్వాత 40 సంవత్సరాలు మిద్యాన్ అరణ్యములో ఉండి ఇప్పుడు ఆ గొర్రెలకు గొర్రెలాగా మారిపోయాడు, సాత్వికుడుగా దీనుడుగా మారిపోయాడు. ఇప్పుడు దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. కాబట్టి ఇక్కడ మోషేకు దర్శనమిచ్చాడు. దేవుడు అన్నాడు, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను. మొట్టమొదటిగా నేను కూడా ఆ ఇశ్రాయేలు సంతతిలో సహపౌరులను చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం ద్వారా 33.5 సంవత్సర కాలంలో మద్యపు గోడను పడగొట్టాడు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. తెర ఉందా? లేదు. అంతకుముందు తెర ఉంది. ఆవరణానికి, పరిశుద్ధ స్థలానికి తెర, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి తెర. ఈ 2 తెరలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి తీసివేశాడు. ఎవరికి? అన్యజనాంగమైన మనకు, ఇశ్రాయేలుతో సహపౌరులంగా చేశాడు. దేవుడు లేనివారం, నిరీక్షణ లేనివారం, ఎటుపడితే అటు పోయిన మనకు ఆ గొప్ప భాగ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చి ఆ శిలువలో ఇద్దరిని ఒక నూతన పురుషునిగా చేశాడు. చేసి నన్ను దైవరాజ్యానికి పాత్రుడిగా చేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నీతో నాతో, ఇశ్రాయేలుతోనే కాదు, ఈ మాట నీతో నాతో ఏమంటున్నాడు? నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని
దేవుని వైపు చూడ వేరొచ్చాను. కాబట్టి ఆ ఇశ్రాయేలీల మొర ఆయన దగ్గరికి వచ్చింది. నిన్న అక్కడికి పంపుతాను చెప్పినప్పుడు ఈ సంగతులన్నీ మనకు తెలుసు. పేరేమంటే నేను ఉన్నవాడను అని చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుడు మోషేతో చెప్పాడు, అయ్యా నీవు నా ప్రజలను నువ్వు ఇక్కడికి తీసుకొని వస్తావు, ఆ తర్వాత మరి ఈ యొక్క ప్రదేశంలోనే మీరు నన్ను సేవిస్తారని చెప్పాడు. రండి 3వ అధ్యాయము 12వ వచనం. పంపితి నన్నుటకు ఇది నీకు సూచన. ఐగుప్తులో నుండి ఆ ప్రజలను తోడుకొని వచ్చిన తర్వాత ఏ పర్వతం మోషేకి ఎక్కడ దర్శనం కలిగిందో, హోరేబ్ పర్వతం, అదే సీనాయి పర్వతం. ఈ పర్వతం మీద దేవుని సేవించెదరో నేను. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు 400 సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్రహాముతో చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చేదానికి సమయం వచ్చి మోషేతో చెప్తున్నాడు, నువ్వు ఏదైతే ఈ పొద దర్శనం చూసావో, ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుండి విడిపించి తీసుకొని ఈ కొండ మీదకి వస్తావు, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నన్ను సేవిస్తారు అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత మరి మోషే నీ పేరేమని అడిగితే నేనేం చెప్పాలంటే నేను ఉన్నవాడను అని దేవుడు ఆయనకు తెలియజేశాడు. ఇప్పుడు రండి, ఆ యొక్క 10 తెగుళ్ళు అవన్నీ కూడా దేవుడు అనుమతిస్తూ వచ్చి ప్రథమ సంతానాన్ని చేసిన తర్వాత అప్పుడు ఐగుప్తు రాజు అనే ఫరో ఇశ్రాయేలీయులకు విడుదల ప్రకటించాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండం చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి 20-21 ఆయన పగటివేళ మేఘ స్తంభమునైనను రాత్రివేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. ఆ ఐగుప్తుల నుండి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు అంతవరకు అనుకున్నారు ఇశ్రాయేలీలు, మేము ఇన్ని కష్టాలు ఇన్ని దుఃఖాలు దేవుడు మమ్మల్ని ఏమాత్రం గుర్తు చేసుకోక ఇప్పుడు గుర్తుకు చేసుకున్నానని. కానీ దేవుని యొక్క మహాసైన్యాలు ఇశ్రాయేలీల చుట్టూ ఉన్నాయి, అది వారికి కనబడలే. నిర్గమకాండం 12వ అధ్యాయము 40-41 వచనం. ఇశ్రాయేలీల ఇండ్ల చుట్టూ ఆయా దేవుని యొక్క సేనలు, మరి ఆ యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను ఇశ్రాయేలీలకు రక్షణగా. కాబట్టి ఈ దినాన కూడా ప్రతి కుటుంబంలోని ప్రతి కుమారునికి ప్రతి కుమార్తెకు దేవుని యొక్క దూతలు మనకు కావలి ఉండి మనల్ని రక్షించేవారుగా ఉన్నారు. కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి, ఇశ్రాయేలుతో సహపౌరులమైన మనం కూడా మరి దేవుని యొక్క ఆజ్ఞానుసారం జీవిస్తే ఆ యొక్క దీవెనలన్నీ మనకు వస్తాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 18:10. ఈ చిన్నవారిలో ఒక్కరినైనాను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ, భూమి మీద కాళ్ళు ఉన్నాయి, పరలోకమందు వారి యొక్క ముఖాలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. అయితే వీరి యొక్క దూతలు, చిన్నవానికి దూతగా ఆ పరలోకపు సేనను దేవుని దూతను దేవుడు ఉంచాడు. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లే. అందును బట్టి ఏమంటున్నాడు దావీదు? 34వ దావీదు కీర్తన 7వ వచనం. 34వ దావీదు కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నువ్వు ఎక్కడున్నా, నీ కుమారుడు ఎక్కడున్నా, నీ కుమార్తె ఎక్కడున్నా,
నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నీ కుమారుని కుమార్తె కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వారిని రక్షిస్తాడు. చేయకపోతే రక్షించడా? అప్పుడు కూడా రక్షిస్తాడు. నీ కొరకు వెయిట్ చేస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి దేవుడు ఆ రీతిగా ఇప్పుడు ఫరో వారందరినీ పంపించిన తర్వాత పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వారికి ముందుండి నడిపిస్తూ వచ్చాడు. నడిపిస్తూ వచ్చిన తర్వాత 14వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత మనం గమనించినట్లయితే మరి ఫరో వెంటబడుతూ వచ్చాడు. వెనకాల మరల వాళ్ళని బానిసలుగా చేసుకోవాలని ఎర్ర సముద్రంలో వారంతా మునిగిపోయారు. ఆ తర్వాత దేవుని వారి స్తుతిస్తూ దేవుని యందు నమ్మకం ఉంచారంట. రండి 14వ అధ్యాయం 31వ వచనం. ఎప్పుడైతే ఆ సైన్యాలు ఎర్ర సముద్రంలో మునిగిపోయాయి, వీరైతే ఆరిన నేలను నడుచుకుంటూ వచ్చారు. నా ప్రియ సహోదరుడా, నా యొక్క కష్ట దుఃఖాలు సముద్రం లాంటి కష్ట దుఃఖాలు ఈ లోకంలో ఉన్నాయనుకో, ఆ ఉన్నా కానీ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించి దైవ చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు అవి సముద్రాన్ని పాయలుగా చీల్చి, అది యోర్దాను నది అయినా ఎర్ర సముద్రమైనా దేవునికి రెండు ఒకటే, దాన్ని పాయలుగా చీల్చి ఆరిన నేలను నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. కాబట్టి నీ బిడ్డల్లో నువ్వు విశ్వాసాన్ని వారిలో పెంపొందింపజేయాలా, దేవుని అందరి భయభక్తులు వారికి నేర్పించాలా, దుష్టత్వాన్ని విడిచిపెట్టే వివేకాన్ని వారికి నేర్పించాలా. ఇది మనము దైవ రాజ్యానికి పాత్రుడుగా మన కుటుంబాల్లో మనం అనుసరించి మన బిడ్డలకు వాటిని నేర్పించాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు వారందరూ కూడా దేవుడు ఈ కీర్తన మోషేకు చెప్పి ఆయన మొట్టమొదటిగా ఆ కీర్తన నేర్పించమని చెప్పాడు. 15వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి వాళ్ళు పాటలు పాడబట్టినారు. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయన వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. కాబట్టి ఈ రీతిగా అనుదినము ఉదయ సాయంకాలాల్లో దేవుని మనం స్తుతించినప్పుడు మన బిడ్డలు కూడా ఆ కీర్తనలు నేర్చుకుంటారు. వారి జీవితాల్లో కష్ట దుఃఖాల్లో దేవుణ్ణి అనుసరిస్తారు. అంతేకాదు దైవరాజ్యానికి పాత్రులుగా నీతియుతంగా న్యాయయుతంగా దైవ చిత్త ప్రకారంగా ఆజ్ఞానుసారంగా వారు జీవిస్తారు. అలాంటి సంతానంగా నీవు నేను ఉండాలని అనాది కాలం నుండి దేవుడు నన్ను ఇశ్రాయేలుతో సహపౌరులను చేసి వారి ద్వారా నన్ను వారికి ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా నీకు నాకు అనుగ్రహించాడు. రండి దేవుని యొక్క వాక్య భాగంలో 20వ వచనం, నిర్గమకాండం 15:20. కాబట్టి మిరియాము సహోదరులు అందరూ యెరూషలేము మరి ఇశ్రాయేలీయుల కుమార్తెలు అందరూ కూడా సంతోషంతో వారు పాటలు పాడారు. పాటలు పాడి కొద్దిసేపు అయిన తర్వాత ఏమైపోయింది? 22వ వచనం. అక్కడ మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగముల్లో ఏది మీకు రానియను,
కాబట్టి నీటి కొరత అయినప్పుడు దేవుని మోషే ఆహారంలో సనిగారు. అప్పుడు దేవుడు మరలా ఆ యొక్క మారా చేదైన నీళ్ళని ఆ చెట్టును చూపించినప్పుడు ఆ చెట్టు కొమ్మ దానిలో వేసినప్పుడు మారా నీళ్ళు మధురములు అయిపోయినాయంట. అప్పుడు మరలా సంతోషించారు. తర్వాత ఎలిమునకు వస్తే అక్కడ నీటి బుగ్గలు, మరి 12 నీటి బుగ్గలు, 70 ఈచి చెట్లు, అక్కడ నీళ్ళ యొద్ద నివాసం చేశారు వారందరూ. ఆ తర్వాత 16వ అధ్యాయంలో చూస్తే ఆహారం అయిపోయింది. అంతమందికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు మరలా వారు మోషే ఆహారంల మీద సనగటం ప్రారంభించారు. 16వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి తండ్రి అయిన దేవుడు వారు సరిగినప్పుడు వారిని పోషించే ప్లాన్ ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ప్రయాసపడాల్సిన పనుల ఎవరి గుడారం దగ్గర చుట్టూ మరి కొన్ని మూరల ఆ దృష్టిలో ఆ యొక్క గుడారము చుట్టూ ఆ యొక్క సన్నని మంచును వారి కుటుంబములలో చుట్టూ కూడా ఆయన ఆకాశ మన్నాను వారికి ఇచ్చాడు. అంతేకాకుండా మేము మాంసం కావాలన్నారు కదా, ఆ సర్వ సమాజానికి వారికి మాంసాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. 10వ వచనం, 16వ అధ్యాయం 16వ వచనం, 16, 8వ వచనం, 8. కాబట్టి ఆహారము సాయంకాలం మాంసం. కాబట్టి వారు అరణ్యం వైపు చూస్తే అప్పుడు యెహోవా మహిమ మేఘములో కనబడనన్ను. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మాటలన్నీ దేవుడు విన్నాడు. ఆ తర్వాత దేవుడు వారి కొరకు సమృద్ధిగా భోజన పదార్థాలు, మరి పూరేళ్లను, మరి ఆ యొక్క పక్షులను వారి చుట్టూ గుడారాల చుట్టూ వారికి ఆహారంగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు ఒక్కొక్కరికి కొలత నియమించాడు. ఈ రీతిగా చేసిన దేవుడు చివరిగా ఇప్పుడు ఇదంతా ఉపోద్ఘాతం, మన వాక్యానికి ఉపోద్ఘాతం. ఇప్పుడు మనం మన వాక్యాంశానికి వద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం చదవండి. కొన్ని వచనాలు మార్చి చదువుదాం. ఎన్ని? మరి 12 వచనాలు మార్చి చదువుదాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ఆ సీనాయి అరణ్యమే హోరేబు పర్వతం. మోషేకు ఎక్కడ దర్శనం కలిగిందో అక్కడ మోషేతో దేవుడు ఏ రీతిగా సెలవిచ్చాడో, నువ్వు ఇశ్రాయేలీయులందరినీ విడిపించుకొని వారందరినీ తీసుకొని వచ్చి ఇదే పర్వతం మీద నన్ను సేవిస్తారని చెప్పిన ఆ మాటను దేవుడు ఇప్పుడు నెరవేర్చారు. ఆ సీనాయి పర్వతం దగ్గర వచ్చిన తర్వాత ఆ సీనాయి పర్వతము 2160 మీటర్ల హైట్ ఉంటుందంట. 2160 మీటర్ల హైటు. ఆ తర్వాత అక్కడ విశాలమైన ప్రదేశం ఉందంట. ఆ ప్రదేశము మరి 3000 కిలోమీటర్లు పొడవు, మరి 1.5 కిలోమీటరు వెడల్పు, అంత ప్రదేశం. ఆ ప్రదేశంలో ఎంతమంది కూర్చోవచ్చు అంటే మైదానం ఉందంట. ఆ మైదానంలో 20 లక్షల మంది మరి విశ్రాంతిగా కూర్చోవచ్చు అంట. ఇరుకిరుగా కాదు, 20 లక్షల మంది ఆ సీనాయి పర్వతం పైన అట్లాంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. మోషేకి ఏది చెప్పాడో అన్ని సంవత్సరాల తర్వాత అబ్రహాంకి ఏది చెప్పాడో అది నెరవేరుస్తూ వచ్చాడు. 430 సంవత్సరాల తర్వాత జరిగిన చరిత్ర అబ్రహాంకు చెప్పాడు. అతని యొక్క మరణం చెప్పాడు. ఈ మాటలన్నీ చెప్పిన దేవుడు, దేవుని యొక్క వాక్యము నీకు నాకు వర్తించదా? నీకు మన బిడ్డలకు వర్తించదా? కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, మోషే ఆ రీతిగా దేవుని యొక్క చిత్తములో ఏర్పరచబడిన వాడిగా తీసుకొని వచ్చాడు. ఇక్కడికి తెచ్చిన తర్వాత ఆ సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలునందరినీ పోగు చేసి అక్కడ దేవుడు వారితో సెలవిస్తూ ఉన్నాడు. చూడండి 10వ వచనం, 19వ అధ్యాయం 10వ వచనం.
ఆ, ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వస్తాడు. కాబట్టి నువ్వు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రం సుమి, ఈ పర్వతం ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడనూ చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడబడవలను, మనుషుడు కానీ మృగం కానీ బ్రతకూడదు. ఇది చెప్పిన తర్వాత అందరూ కూడా మరి మోషే 14 వచనం, అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల ఎదుగు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను వదుక్కొంది 3వ నాటికి సిద్ధముగా ఉండుడి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పిన ఆ ప్రకారంగా వారు 17వ వచనం, దేవుని ఎదుర్కొంటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను, పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. అదంతా వినిన తర్వాత మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. కాబట్టి దేవుని యొక్క చిత్తములో ఏ రీతిగా ఆ యొక్క ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము, ఆ యొక్క కట్టడలు, విధులు ఇవన్నీ కూడా మోషేకు దేవుడు అక్కడ తెలియజేసి ఈ ఆజ్ఞలు గల అన్నింటిని కూడా దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరుడ సహోదరి, ఆ యొక్క 10 ఆజ్ఞలు నీ జీవితంలో, నా జీవితంలో కట్టడలు ఇవన్నీ కూడా నాటి నుండి నేటి వరకు కూడా నీవు నేను పాటించి మన బిడ్డలకు వాటిని నేర్పించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 18వ వచనం, 20వ అధ్యాయం 18వ వచనం. బ్రదర్స్ ఒకరు చదవండి 19. కాబట్టి దేవుని యొక్క స్వరము, ఆ అగ్ని ధూమం అదంతా ఎల్లకాలము కనపడుతూ ఉండింటే మనం పాపం చేయాలంటే భయపడి చచ్చుండేవాళ్ళం. ఎందుకంటే దేవుని యొక్క అగ్ని చూసాం, ఆ యొక్క భూకంపం చూసాం, ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు ప్రజలందరూ మోషేతో చెప్పారు. ఏమని చెప్పారు? మరి 21వ వచనం, 19వ వచనం, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదు. అప్పుడు మోషేతో ఆ మాటలు చెప్పినప్పుడు దేవుడు ఆ మాటలన్నీ విని వారు చెప్పినట్టే చేయమని మోషేకు సెలవిచ్చాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. ఇక్కడ మనం గమనించినట్లయితే 22వ వచనం, 5:22. కాబట్టి పెద్దలందరూ కూడా అన్నారు, ఆ మహిమను అవన్నీ మేము చూసాము, అయితే చూసి కూడా మేము చనిపోలేదంటే నిజంగా మేమెంతో ధన్యులము, చరిత్రలో ఎవరు ఈ రీతిగా ఉంటారు అని చెప్పి ఇశ్రాయేలీయులు మాట్లాడారు. రండి, నిర్గమకాండం 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మోషే ప్రజలందరికీ చెప్పినప్పుడు వారు ఏమన్నారు? 3వ వచనం, అందరం కలిసి మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని
ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, అప్పుడు మోషే దేవుని యొక్క చిత్త ప్రకారములో మరి దయచేసి గమనించండి 5వ వచనం. ఇశ్రాయేలీయులలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పల్లెములలో పోసి ఆ రక్తములో సగం బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీయుల పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడుచున్న నీలమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలపు తేజం వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలీయుల్లోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. కాబట్టే ఇక్కడ దేవుడు మోషేతో సెలవిచ్చాడు 12లో, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేదనగా. కాబట్టి మోషే ఆ రీతిగా వెళ్ళి అవన్నీ కూడా తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రీతిగా సృష్టి ఆది నుండి ప్రతి కుటుంబాన్ని దేవుడు ఈ రీతిగా మరి కనికరిస్తూ క్షమాపణ చేస్తూ ఆదాము హవ్వలకు ఇచ్చిన కనికరాన్ని ప్రతి కుటుంబంలో తల్లి తండ్రికి వారి సంతతికి కనికరాన్ని చూపుతూ వచ్చాడు. దీనికి కారణం ఆదాముకు గొర్రెపిల్ల, మనకైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే తన స్వరక్తంతో నిన్ను నన్ను కొన్నాడు. మొట్టమొదటిగా తన జీవం ఇచ్చి కన్నాడు. ఇప్పుడైతే తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారం. అయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని, కట్టడలు, విధులు ఇవన్నీ కూడా మనము పాటిస్తేనే మనకు పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకుంటాం. ఈ లోక జీవిత యాత్రలో దేవుడు శాంతి సమాధానము కలిగిన జీవితాలను నీకు నాకు ఇస్తాడు. ఎవరికి ఇచ్చినట్లు? హానోక్కి ఇచ్చినట్లు. ఇంకెవరికి ఇచ్చినట్లు? నోవహుకి ఇచ్చినట్లు. ఇంకెవరికి ఇచ్చినట్లు? అబ్రహాముకి ఇచ్చినట్లు. నీ సంతానాన్ని, నా సంతానాన్ని దేవుడు ఆ రీతిగా కనికరించి అబ్రహాముతో చెప్పాడు, 400 సంవత్సరాల తర్వాత నీ 4వ తరం వారు. మనకు చెప్తే వింటామా? నీ 4వ తరం వారు ఎవరికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతాడంటే పోవయాబో చెప్పినావు, కానీ 4వ తరం అంట. నేను అప్పటికి ఉండను చేయను. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్తున్నావు, ఎవరికి తెలుసు? కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా నెరవేరింది. కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు, ధర్మశాస్త్ర గ్రంథము, కట్టడలు, వీధులు ఇవన్నీ నీవు నేను తప్పక పాటించే వారిగా ఉండాలని దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో నుండి తీసుకొని వచ్చాడు. అది అబ్రహాముకు ముందే తెలియజేశాడు. నీ యొక్క సంతానం 400 సంవత్సరాలు, టోటల్గా 430 సంవత్సరాలు అక్కడి నుండి వారిని తీసుకొని వచ్చాడు. అయితే దేవుడు వారిని ఎంతో ప్రేమతో, కనికరంతో తీసుకుని వచ్చాడు. వారికి ఏ రోగాలు లేకుండా హాస్పిటళ్ళు ఉన్నాయా, క్లినిక్లు ఉన్నాయా? 6 లక్షల మంది సైనికులే. వారి తల్లిదండ్రులు 12 లక్షలు, వారి యొక్క మరి భార్యలు 6 లక్షలు, 12 ఒక 6 18, ఒక 6 24 లక్షలు. ఇంకా సంతానం వద్దులే. 24 లక్షల మందికి క్లినిక్లు ఉన్నాయి. ఏమున్నాయి? ఆకాశము నుండి మన్నా, ఆ తర్వాత మరలా పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వారి చుట్టూ ప్రకాశిస్తూ అంత క్షేమంగా 24 లక్షల మంది పంట వేయలా, విత్తనం కోయలా, ఏం చేయలా. వారందరినీ కనికరించి కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడా? కాపాడ్డా? ఎక్కడున్నారు మీరు? ఇంతకు ఎక్కడున్నారు? ఏదైనా తోటలో ఉన్నారా? తోట నుంచి బయటికి వచ్చారా? అట్లయితే హానోకయ్య దగ్గర ఆగిపోయారా? వాళ్ళ ఇంట్లోనే ఉండరా? టీలు చాయలు ఏమన్నా హానోకయ్య ఇస్తే అక్కడ తాగుతూ ఉన్నారా? ఎక్కడున్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడున్నాం ఇప్పుడు? ఎక్కడున్నాం? బెయేర్షెబా ప్రార్థనా మందిరంలో ఉన్నాం. 2025వ సంవత్సరంలోనికి వచ్చాం. అవునా కాదా? మార్చి నెలలో ఉన్నాం. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఆ యొక్క ఆజ్ఞలు ఎంత భయంకరమైన స్థితిలో వారు చూచారో, భయపడ్డారో దేవుడు అన్నాడు, దేవుని భయము మీకు కలుగునట్లు, అంతేకాకుండా మీరు పాపము చేయకుండా జాగ్రత్త పడునట్లు ఈ ఆజ్ఞలు,
ఈ కట్టడలు, ఈ విధులు అన్నీ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బలియాగం ద్వారా ఆది కాండంలో దేవుడే ప్రమాణం చేసుకున్నాడు 8:21 ప్రకారం, ఇంకా నేను సృష్టిని నాశనం చేయను, అందును బట్టి నీవు నేను కనికరంతో ఉన్నాం. కాబట్టి ఈ చరిత్రను మనము మన బిడ్డలకు తెలియజేసి, నా కుమారుడా, నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తావో దేవుడు నీకు ఆ యొక్క కష్టాల జీవితం నీకు ప్రారంభమవుతుంది. కాబట్టి దేవుని యొక్క చిత్తములో ఉండు, ఇక్కడుండు, ఎక్కడన్నా ఉండు, ఆయన ఎదుట ఉన్నామనే సత్యాన్ని గుర్తెరిగి భయభక్తులతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. మీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా నుండి. దేవుడు తన వాక్య భాగాన్ని అలసిపోయినారు కదా, చెప్పండి, దీవించునుగాక కదా. మనకు దీవెనలు కావాలన్నా శాపం కావాలన్నా దీవెనల కోసం ఇటుకు వచ్చింది. దేవుడు సృష్టిని చేసిందే దీవెనల కోసం. కాబట్టి ఆ రీతిగా మనం ధ్యానించుకుంటూ వెళ్దాం దేవుని చిత్తంలో. మరి రేపు మనకేముంది? స్పెషల్ మీటింగ్ ఎన్ని గంటలకు? 10 గంటలకు. కాబట్టి రేపు సిస్టర్స్ మీటింగ్ ఉండదు, 10 గంటలకు స్పెషల్ మీటింగ్ ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. మీరు వచ్చేటప్పుడు మీరు కూడా ప్రార్థించాలి. ఏమని? ప్రభువా, మంచి వాక్యం మాకు వచ్చేటట్టు చేయనైనా, సేవకుని మరుగు చేయి, మాతో నువ్వు ఏం మాట్లాడినై ఉన్నావో ఆ మాటలే సేవకుని ద్వారా వచ్చినట్లు సిద్ధపరచు. మన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడు, ఆయనే నన్ను కూడా సిద్ధపరుస్తాడు. అవునా కాదా? ఎవరికి నమ్మకం లేనట్టుంది. ఇంతకు మీరు వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తున్నారా లేదా నా కొరకు? వాక్యం అనుదినము రుచికరంగా, కృపాసహితంగా, ఆరోగ్యకరంగా, రాబోయే దినాలకు మహిమకరంగా ఉండాలంటే మీరందరూ ప్రార్థన చేయాలి. మా కొరకు, స్త్రీల కొడుకులో సేవకురాలి కొరకు కానీ, మరి మిగతా మీటింగ్స్లో నా కొరకు కానీ మీ ప్రార్థనే మమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో నింపుతాడు. లేకపోతే మేము ఖాళీ, జీరో. సరే, ప్రార్థించుకోండి. అందరి ముఖాలు ఎట్లున్నాయంటే, ప్రార్థన చేసి ముగిస్తే మేము వెళ్ళిపోతాం మహాప్రభు అన్నట్టున్నారు కదా. మరి ఇది ఉపోద్ఘాతమే ఇంత కష్టంగా మనకు బోరు కొట్టేదిగా ఉండకూడదు. చరిత్ర చాలా అవసరం, మన బిడ్డలకు వాటిని తెలియజేయాలి. పరిశుద్ధ గ్రంథం లేకుండానే మోషే తల్లిదండ్రులు తమ బిడ్డలకు చెప్తా ఉంటే ఎట్లా వినింటారు చెప్పండి? అమ్మ, నీకు ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? గ్రంథం లేదు, ధర్మశాస్త్ర గ్రంథం లేదు, ఏం లేదు, నువ్వు ఎట్లా చెప్తున్నావు? అనవసరంగా మమ్మల్ని భయపెడుతున్నావు అనిండరా వారి పిల్లలు? ఒక్కరు కూడా ఎదురు చెప్పలే, లోబడ్డారు. రైట్. మిక్కిలి ప్రేమ కనికరం గల